హాయ్ హలో అండి. వెల్కమ్ టు మై వేదాస్ లైఫ్ స్టైల్ ఛానల్. నేను ఈరోజు మష్రూమ్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చెప్తాను. కొంచెం గోరువెచ్చటి నీళ్ళలో మష్రూమ్స్ కడిగి పక్కన పెట్టుకోవాలి కట్ చేసి. తర్వాత ఒక మిక్సీ జార్లో టమోటా, కొత్తిమీర, ఆల్రెడీ జీడిపప్పుని నానబెట్టి పెట్టుకోవాలండి. అవి కూడా వేసేసి ఒకసారి మిక్సీ తిప్పి గ్రేవీ చేసుకోవాలి. మష్రూమ్స్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ వేసిన పేస్ట్ని పక్కన పెట్టుకొని తర్వాత ఆనియన్స్ అన్నీ చాప్ చేసుకున్నాను చిన్న ముక్కలుగా. తర్వాత ఒక కడాయిలో నేను కొంచెం బటర్ వేసి కొద్దిగా ఆయిల్ కూడా వేసాను. ఆయిల్లోనే కొంచెం జీలకర్ర వేసాను. జీలకర్ర తర్వాత కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఈ చాప్ చేసుకున్న ఆనియన్ కూడా వేయాలి. ఒక బిర్యానీ ఆకు వేసాను ఫ్లేవర్ కోసం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, దీనిలోనే ఆల్రెడీ చాప్ చేసుకున్న ఆనియన్ వేసేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా పచ్చివాసన పోయేదాకా కొద్దిగా వేయించుకోవాలి. దీనిలోనే కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసి కొద్దిగా కలుపుకోవాలి. కొద్దిగా పసుపు, ధనియాల పొడి, గరం మసాలా పౌడర్ వేసి ఒకసారి మళ్ళీ కలుపుకున్నాను. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోనే ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి పేస్ట్, టమోటా, కొత్తిమీర, కాజు 3 కలిపి పేస్ట్ చేసుకున్నది కూడా వేసి బాగా కలుపుకున్నాను. కొద్దిగా సరిపోయినంత సాల్ట్ వేసాను. ఇప్పుడు ఫైనల్గా ఈ మష్రూమ్ ముక్కలు వేసేయటమే. వేసి కొంచెం బాగా వేగాలండి. కొద్దిగా వేగిన తర్వాత ఆపేయటమే. చపాతీలోకి చాలా బాగుంటుంది.